హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి కిచెన్. ఈరోజు మనం ఇంటి కిచెన్లో ఎగ్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక ఉల్లిపాయ, ఒక క్యారెట్, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి, చిన్న క్యాబేజీ ముక్క, చిన్న క్యాప్సికం, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత పావు కేజీ నూడిల్స్ని ప్లెయిన్ వాటర్లో 2 నిమిషాలు ఉడికించి వార్చుకుని పక్కన పెట్టుకుందాం. అలాగే 2 గుడ్లు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్న సమయంలో తగినంత సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి, క్యాబేజీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత క్యారెట్ వేసుకుని కొద్దిగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, టమాటాలు వేసి కొద్దిగా మగ్గనిచ్చి టమాటాలు మగ్గాక క్యాప్సికం కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికం కూడా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ సోయా సాసు, 1 స్పూను టమాటా కెచప్ వేసి బాగా కలిపి నూడిల్స్ మసాలా కూడా వేసి కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత నూడిల్స్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రైని వేసి కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, మన ఎగ్ నూడిల్స్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.